Ranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Ranava Greenwich, a home full of love and dreams. FSL లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మనం అప్డేట్ కంటిన్యూగా బిగ్ టీవీలో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కీలక ఆధారాలన్నీ కూడా దగ్ధమైతే నెక్స్ట్ పరిస్థితి ఏంటి అనేది ప్రధాన ప్రశ్నగా కనిపిస్తుంది. మరి అక్కడి నుంచి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు పూర్తి డీటెయిల్స్ అందించడానికి. సురేష్, మనం చూస్తున్నాం కీలక ఆధారాల పరిస్థితి ఏంటి, ఒకవేళ అవి పూర్తిగా దగ్ధమైతే నెక్స్ట్ కేసులో పురోగతి కానీ నెక్స్ట్ దర్యాప్తు కానీ ఏ విధంగా కొనసాగుతుంది అనేది ఇప్పుడు కీలకమైన ప్రశ్నగా తెరపైకి వస్తుంది. అయితే మరి అధికారులు అంటే అక్కడున్న సిబ్బంది ఎవరైతే FSL లో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఏదైతే ఆధారాలు ఉంటాయో అత్యాచార ఘటనలు అనుకోవచ్చు, ఫోన్ ట్యాపింగ్ అనుకోవచ్చు, ఇతరత్ర పలు కీలక కేసులు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించిన ఆధారాలని కంప్యూటర్స్ లో ముందుగానే అప్లోడ్ చేస్తూ ఉంటారా? వాటి బ్యాకప్ అనేది ఎలా ఉంటుంది, ఎలా కొనసాగుతుంది అనుకోవచ్చు. అసలు అక్కడ ఉన్న సిబ్బంది ఏం చెప్తున్నారు? ఇప్పటికే అధికారులు చేరుకుని దర్యాప్తుని ముమ్మరం చేయడం చూస్తున్నాం. సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. లోపట పరిస్థితి ఏ విధంగా ఉందనే దానికి సంబంధించి అధికారులు అయితే లోపలికి వెళ్ళి పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇంకా పొగలు వస్తున్నాయి కాబట్టి కొంచెం స్మోక్ పూర్తిగా కంట్రోల్ అయిన తర్వాతే లోపట ఏం జరిగింది, అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, వాటన్నిటికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్లో తెలిసే అవకాశం ఉంటుంది. క్లూస్ టీమ్ కూడా ఇప్పటికే ఇక్కడ చేరుకోవడం జరిగింది. అయితే దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. చాలా కేసులకు సంబంధించి చాలా కీలకమైనటువంటి ఆధారాలన్నిటి కూడా ఇక్కడ రిపోర్ట్ ద్వారా కేసులు దర్యాప్తు చేస్తూ ఉంటారు. అనేక కేసులకు సంబంధించిన ఎక్విప్మెంట్ అంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్తో పాటు సంఘటన స్థలంలో జరిగినటువంటి కొన్ని ఆధారాలన్నిటిని కూడా సేకరించి ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపుతూ ఉంటారు. ఇక్కడ నుండి వచ్చే రిపోర్ట్సే చాలా కీలకంగా ఉంటుంది కేసులలో. కాబట్టి ఇప్పుడు ఈ ఫస్ట్ ఫ్లోర్లో చెలరేగిన మంటలంతా కూడా ఎక్కడెక్కడ వ్యాపించాయనే దానికి సంబంధించి లోపలికి వెళ్ళి ఫైర్ ఫైటర్స్తో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా లోపట పరిస్థితిని అంతా కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. లోపట కొద్దిగా ఎందుకంటే లోపలికి వెళ్ళే పరిస్థితి ఇప్పుడు ఉండదు కాబట్టి కొంచెం మంటలు ఆరిపోయిన తర్వాత లోపట వేడి తగ్గిన తర్వాతే మొత్తం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ల్యాబ్లో ఎలాంటి పరికరాలు ఉన్నాయి, కోట్ల విలువ చేసే కొత్త అత్యాధునికమైనటువంటి పరికరాలు కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ వద్ద ఉన్నాయి. లేటెస్ట్ టెక్నాలజీ కూడా ఇటు తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉంది. కాబట్టి వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలన్నిటిని కూడా ధ్వంసం అయితే మళ్ళీ తిరిగి వాటిని ఎలా తయారు చేస్తారు, రిపోర్ట్స్ అన్నీ ఇప్పటికే చాలా రిపోర్ట్స్ కేసులకు సంబంధించి కూడా ఆ ఫస్ట్ ఫ్లోర్లో కంప్యూటర్ సెక్షన్ ఉంటుందని చెప్తున్నారు. ఆ కంప్యూటర్ సెక్షన్లోనే రిపోర్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఆ కేసులకు సంబంధించిన ఆధారాలు కావచ్చు, రిపోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకవేళ ఖాళీ బూడిదైపోతే వాటిని తిరిగి రీట్రీవ్ చేయగలుగుతారా, లేదంటే సపరేట్ హార్డ్ డిస్క్లో రిపోర్ట్లకు సంబంధించి ఒకవేళ కాపీ చేసి ఉంటే వాటిని మాత్రమే దానికి సంబంధించి పూర్తిగా సేకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి రీట్రీవ్ అవుతాయా లేదా అనే దానికి సంబంధించే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి లోపట డీసీపీ సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి కూడా స్పాట్కి చేరుకోవడం జరిగింది. ఆమె లోపట ఉన్నటువంటి అధికారులను ఇక్కడ ల్యాబ్కి సంబంధించిన సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్నారు. ఏ ల్యాబ్లో ఫ్లోర్లో ఏ ఎక్విప్మెంట్తో పాటు రిపోర్ట్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఆరా తీస్తున్నారు. ఒకసారి డిఎఫ్ఓ కూడా వచ్చారు. మంటలు అదుపులోకి వచ్చాయి పూర్తిగా. అయితే లోపట ఇంకా స్మోక్ వస్తుంది కాబట్టి లోపలికి ఇంకా సిబ్బందితో పాటు పోలీసులు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి మరి కొద్దిసేపట్లోనే మంటలంతా కూడా అదుపులోకి వచ్చిన తర్వాత ఆ వేడి తగ్గిన తర్వాతే లోపలికి వెళ్ళి అక్కడ ఎలాంటి ఎక్విప్మెంట్ కావచ్చు, ఆధారాలు కావచ్చు, రిపోర్ట్స్ కావచ్చు, కేసులకు సంబంధించిన చాలా రిపోర్ట్స్ ఉంటాయి. కాబట్టి వాటన్నిటికి సంబంధించిన సేఫ్గా ఉన్నాయా లేదా, హార్డ్ డిస్క్లు ఉంటే హార్డ్ డిస్క్లలో కాపీ చేసి అవన్నీ కూడా ఖాళీ బూడిదయ్యా లేదా అనే దానికి సంబంధించి పూర్తి విచారణలోనే తెలిసే అవకాశం ఉంటుంది. మొత్తం ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. క్లూస్ టీంకి సంబంధించిన సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకొని లోపల క్లూస్ అన్ని కూడా సేకరిస్తున్నారు. అసలు అగ్ని ప్రమాదం ఏ విధంగా జరిగిందనే దానికి సంబంధించే ప్రస్తుతం విచారణ కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. తెలంగాణ న్యాయ విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల అని చెప్పేసి కూడా ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన బోర్డు కూడా చూడొచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుంచి కూడా ఏ కేసులైనా అంటే సంచలన కేసులు నమోదయ్యాయి, ఆ కేసులకు సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా ఇక్కడ ఏదైతే వారికి సంబంధించి పూర్తి స్థాయిలో సేకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రిపోర్ట్లే చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాటన్నిటికి సంబంధించి కూడా పూర్తిగా ఇది చేసే అవకాశం ఉంది. డీసీపీ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. మేడం, ఫైర్ అంతా కంట్రోల్ అయింది అరౌండ్ 10 o'clock.
కంట్రోల్ అయింది. అది ఇంకా తెలియదు, చూడాలి. ఫైర్ అయితే కంట్రోల్ అయింది. ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ పార్షియల్, కెమికల్ సెకండ్ ఫ్లోర్, అది కూడా కొంచెం స్మోక్ వస్తుంటే అది చేస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఏమేమి ఉంటాయి మేడం? ఏంటి ఫస్ట్ ఫ్లోర్ ఏముంటుంది మేడం? ప్రాబబ్లీ వేరియస్ ల్యాబ్స్ ఉండుంటాయి, వేరియస్ డివిజన్స్, వర్క్ స్టేషన్స్. कंप्यूटर्स एंड हार्ड डिस्क फायर एक्शन में जल चुका है, ऐसे करके खबर आ रहा है, क्या कहते हैं मैडम आप? मैं उसके लिए ऑथेंटिक पर्सन नहीं हूँ, तो हम हाँ. అయితే లోపల కంప్యూటర్ సెక్షన్లోనే ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా డీసీపీ చెప్తున్నారు. లోపల ఇంకా ఫైర్ కంట్రోల్ అయింది కాబట్టి లోపల ఉన్నటువంటి స్మోక్, అదేవిధంగా ఇంకా కొంచెం సెకండ్ ఫ్లోర్ కూడా కెమికల్ విభాగానికి సంబంధించి కూడా 2వ ఫ్లోర్లో ఉంటుంది, అక్కడ కూడా కొంచెం మంటలు వ్యాపించాయి కాబట్టి వాటన్నిటిని కంట్రోల్ చేసిన తర్వాతే ఏం జరిగింది, లోపల ఎలాంటి ఆధారాలు ధ్వంసమయ్యాయి, వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్లో తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు క్లూస్ టీమ్ అన్ని కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం అంటే హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్న నాంపల్లిలో కూడా అగ్ని ప్రమాదం జరిగింది, ఫర్నిచర్ షాప్లో. అంతకుముందు కూడా చాలా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ నిరంతరం నిఘా నీడలో ఉండేటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్లో ఇప్పుడు అగ్ని ప్రమాదం జరగడం పైన పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఏ కేసులకు సంబంధించి ఆధారాలు ఫ్లోర్ లో మాత్రమే మంటలు చెలరేగినాయి అని కూడా చెప్తున్నారు. అయితే 2వ అంతస్తులో రూమ్ లో నైట్రోజన్ సిలిండర్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఒకవేళ మంటలు పైకి వ్యాపించుంటే భారీ స్థాయిలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది కదా, మరి దానికి సంబంధించి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అనుకోవచ్చు. అసలు ఏదైతే సెకండ్ ఫ్లోర్ లోనే ల్యాబ్స్ ఉన్నాయి అంటున్నారు, అక్కడ జరిగిన ప్రమాదం ఫస్ట్ ఫ్లోర్ లో కంప్యూటర్స్ ఉన్నప్పుడు ఏ విధంగా జరిగినాయి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. అధికారులు ముమ్మరంగా చర్యలు చేపట్టి మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. కేవలం ఫస్ట్ ఫ్లోర్ లో మాత్రమే ఏదైతే కంప్యూటర్ సిస్టమ్స్ అనేవి ఉంటాయో, ఇతరత్ర సామాగ్రి ఉంటుందో ఆ ఫ్లోర్ లో మాత్రమే, ఫస్ట్ ఫ్లోర్ లో మాత్రమే మంటలు చెలరేగినాయి. అది కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగా అని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. అయితే సెకండ్ ఫ్లోర్ లో ల్యాబ్స్ అనేవి ఉంటాయి, అక్కడ మాత్రం ఎటువంటి ఇది జరగలేదని కూడా చెప్తున్నారు అధికారులు. ప్రాపర్టీ అండి, సీజ్డ్ ప్రాపర్టీ, ఒక పార్టీషన్ ఉంది, దాంట్లో ఫైర్ అయింది. రకరకాల అంటే సీజ్డ్ ప్రాపర్టీ అంటే ఒక టైప్ ఉండదు, ఎన్నో డిఫరెంట్ ఉంటుంది కదా. ఆ డిఫరెంట్ స్టోర్ చేసిన రూమ్లో ఫైర్ అంటుంది. అది ఫస్ట్ ఒక పార్టీషన్ ఉంది, ఆ రూమ్ స్టోర్ రూమ్ లాగా, ఆ స్టోర్ రూమ్ లోపల ఫైర్ అయింది. ఆ సీజ్డ్ ప్రాపర్టీ అంతా కూడా మనకి ఫైర్ అయింది. దాంట్లో రకరకాలు ఉన్నాయి సార్, హార్డ్ డిస్కులు, పేపర్లు. ఇప్పుడు మన కేసుకు సంబంధించినవి అవి మనం సీజ్డ్ ప్రాపర్టీ ఉంటుంది కదా, అది విట్నెస్ కోసం, అలాంటివి అంటే డీటెయిల్స్ ఐ డోంట్ నో. అలాంటి ప్రాపర్టీ ఆ రూమ్, అది ఆ స్టోర్ రూమ్, అది కాలిపోయింది. అందులో మ్యాక్సిమం కాలిపోయింది, మొత్తం మ్యాక్సిమం కాలిపోయింది. కంప్యూటర్స్ అంటే వర్క్ చేసే కంప్యూటర్ కదా, సీజ్డ్ ప్రాపర్టీ, దాంట్లో కంప్యూటర్స్ ఉన్నాయి. మన కేసుకు సంబంధించి అంటే డీటెయిల్స్ ఇడున్నో వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే సీజ్డ్ అయిన ప్రాపర్టీ అంతా కూడా కాలిపోయింది. అది G+2 బిల్డింగ్ అండి. ఫైర్ సేఫ్టీ అంటే ఎక్స్టింగ్విషర్స్ ఉన్నవి, దానికి అంతవరకే రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒకటే రూమ్ మేడం, ఒక రూము. దానికంటే ముందు రూమ్లో క్లాస్ రూమ్ ఉంది, ఆ క్లాస్ రూమ్ ముందు ఉన్నది. దానికి రైట్ సైడ్ హాల్ ఉన్నది, బ్యాక్ సైడ్ ఇంకా కొన్ని అవి రూమ్ ప్రాపర్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అవికి బీరువాలు, క్యూబికల్స్ ఉన్నాయి. ఓన్లీ ఈ స్టోర్ రూమ్ ఒకటి ఫైర్ అవ్వడం వలన ఈ ఫైర్ అంతా కూడా, స్మోక్ అంతా కూడా ఫ్లోర్కి మొత్తం కూడా వ్యాపించింది. అక్కడక్కడ ఈ టెంపరేచర్కు ఆ ప్లాస్టిక్ సంబంధించిన ఈ సెన్సిటివ్ ఐటమ్స్ అన్నీ కూడా మెల్ట్ అయింది. కెమికల్ ల్యాబ్ ఉందన్నారు, కెమికల్ ల్యాబ్ లో కూడా మంటలు వ్యాపించాయి. అది 2వ ఫ్లోర్ లో ఉందండి, దానికి ఏం అవ్వలేదు. ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు మాట్లాడారా మీతో? ఎట్లాంటి పరికరాలు, ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి? అది ఓన్లీ మాకు సింపుల్ గా చెప్పింది సీజ్డ్ ప్రాపర్టీ, డీటెయిల్స్ వాళ్ళు మీరు అడిగి తెలుసుకోవచ్చు. రూమ్ నిండా ఉన్నాయి రకరకాల, ఓన్లీ నాట్ ఓన్లీ కంప్యూటర్స్, డిఫరెంట్ మెటీరియల్. అది మనకు ప్లాస్టిక్, పేపర్ అదేమో కాలిపోతుంది కదా, ఈ మెటల్కి సంబంధించిందేమో మిగిలి ఉన్నది, అది మనకు అది కంప్యూటర్ లాగా ఉంది. ల్యాబ్ ఎక్విప్మెంట్ కాలిపోలేదు, ఓన్లీ సీజ్డ్ ప్రాపర్టీ. ల్యాబ్ ఎక్విప్మెంట్ సేఫ్, సెకండ్ ఫ్లోర్ ఉంది. థ్యాంక్ యూ. ఏమి లేవండి సిలిండర్స్, అవి సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయండి, వాళ్ళకి సంబంధించిన వాటికి ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. సెకండ్ ఫ్లోర్కి అసలు ఫైరే లేదు సార్, అది వీ డోంట్ నో, వీ హ్యావ్ టు నో. మనకు నిజానికైతే ఇంకా ఇంకేం అనుమానించలేదు సార్. ఫైర్ ఆర్పిన ఇప్పుడే కొంచెం ఊపిరి తీసుకున్నాము, ఇంకా మేము కొద్దిగా అయిన తర్వాత సార్ సమాచారం అరౌండ్ నేను చూడలేదండి. మా
నాకు మాత్రము 10 తర్వాత వచ్చింది. మేము రాగానే ఇంకా టైం ఏం చూసుకోలేదు, డైరెక్ట్ వచ్చేసి దాన్ని ఫైర్ ఫైటింగే చేసినాము. అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ఫాస్ట్గా ఎంత వీలైతే అంత ఎఫర్ట్ పెట్టి దాన్ని ఆర్పేయగలిగినాము, ఆర్పేసినాం. సరే ఇంకా దాని గురించి ఏమీ తెలియదు సార్, దాని కాజ్ ఆఫ్ ఫైర్ కానీ ప్రాపర్టీ కానీ అవన్నీ మనకి ఇంకా ఏమీ ఐడియా లేదు. హార్డ్ డిస్క్లు ఎన్ని ఉంటాయి సార్ అక్కడ సీజ్డ్? రూమ్లో చాలా ఉన్నాయండి, రూమ్ నిండా ఉన్నాయి, ఆ స్టోర్ రూమ్ నిండా ఉన్నాయి. 1-2 అని కాదు, నేను చెప్తున్నా కదా మళ్ళీ ఒకసారి, డిఫరెంట్ ప్రాపర్టీస్, సీజ్డ్ ప్రాపర్టీస్. అది 1 year కావచ్చు, 2 years కావచ్చు, ఇంకా ముందు కూడా కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి, ట్రై చేశారు కానీ అది ఫాస్ట్గా గ్రో అయింది ఫైర్. వివిధ కేసుల్లో సీజ్ చేసినటువంటి సీజ్డ్ ప్రాపర్టీ అంతా కూడా అగ్నికి ఆహుతైందని చెప్తున్నారు. దాదాపు మొత్తం అంటే కంప్యూటర్స్ కావచ్చు, హార్డ్ డిస్క్లు కావచ్చు, చాలా మెటీరియల్ అంతా కూడా ఆ రూమ్లో ఉన్నటువంటి మొత్తం మెటీరియల్, సీజ్డ్ మెటీరియల్ అంతా కూడా అగ్నికి ఆహుతి అయిపోయిందని చెప్పేసి కూడా ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ హార్డ్ డిస్క్లు ఏంటి అనేది ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు మాట్లాడితేనే తెలిసే అవకాశం ఉంటుంది. చాలా కేసులకు సంబంధించిన హార్డ్ డిస్క్లు, కంప్యూటర్స్, కేవలం కేసులకు సంబంధించిన సీజ్డ్ ప్రాపర్టీ మాత్రమే మొత్తం కాలిపోయిందని చెప్తున్నారు. ఒక్క రూమ్లో మాత్రమే మంటలు చెలరేగాయి. ఆ పూర్తిగా ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి మిగతా రూమ్లోకి స్మోక్ మొత్తం స్ప్రెడ్ అయిందని చెప్పేసి కూడా ఫైర్ డిపార్ట్మెంట్ చెప్తున్నటువంటి పరిస్థితి. మిగతా ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన ఎక్విప్మెంట్కు ఎలాంటి ఫైర్ అంటుకోలేదు, అదంతా కూడా సేఫ్గా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించి ఏదైతే పూర్తిగా దానికి సంబంధించిన దర్యాప్తు చేస్తేనే బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. దాంట్లో పూర్తిగా అధికారులు లోపలికి ఇప్పుడు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఒకసారి క్లూస్ టీమ్ అధికారులు ఇక్కడ ఉన్నారు. క్లూస్ టీమ్ అధికారులు కూడా పూర్తిగా ఎలా ఫైర్ అయిందనే దానికి సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నారు. వారికి సంబంధించిన వివరాలన్నిటిని కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రమాదంలో సీజ్డ్ ప్రాపర్టీ అంతా కూడా కాలి బూడిదైపోయిందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అవి ఏ కేసులకు సంబంధించింది అనేది ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన అధికారులు వచ్చి మాట్లాడితేనే తెలిసే అవకాశం ఉంటుంది. చాలా కేసులు ఈ మధ్యకాలంలో సెన్సేషనల్ కేసులకు సంబంధించిన సీజ్డ్ ప్రాపర్టీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్లోనే ఉందని చెప్తున్నారు. కాబట్టి అందులో ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏమైనా ధ్వంసమైందా, దీని వెనకాల ఏం జరిగిందనే దానికి సంబంధించి ఫైర్ ఎలా జరిగింది అనేది కూడా ఇప్పుడే తెలియదు. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో తెలిసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్లో మొదటి ఫ్లోర్లో ఉన్నటువంటి సీజ్డ్ రూమ్లో ఉన్నటువంటి ప్రాపర్టీ రూమ్లోనే మంటలు చెలరేగాయి. అవన్నీ కూడా కాలిపోయాయి, పనికి రాకుండా ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అందులో ఉన్న సమాచారం మళ్ళీ ఎలా రీట్రీవ్ చేస్తారు, కేసులకి అవి ఎలా ఎవిడెన్స్ గా మారుతాయి, అవన్నీ కూడా ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్ లోనే తెలిసే అవకాశం కనబడుతుంది. సురేష్, అయితే ఫస్ట్ ఫ్లోర్ లోనే మంటలు వ్యాపించాయి, సెకండ్ ఫ్లోర్ లో నైట్రోజన్ సిలిండర్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఎన్ని సిలిండర్స్ వరకు ఉండొచ్చు? ఒకవేళ సెకండ్ ఫ్లోర్ లో కూడా మంటలు వ్యాపిస్తే భారీ ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది కదా, సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అనుకోవచ్చు సురేష్? సెకండ్ ఫ్లోర్లో మంటలు ఇంకా వ్యాపించలేదు. కేవలం ఆ రూమ్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్, సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ మాత్రమే పూర్తిగా కాలిపోయింది. అక్కడ నుండి వచ్చినటువంటి స్మోక్ అంతా కూడా బిల్డింగ్ అంతా వ్యాపించింది. అక్కడ అంతా కూడా సేఫ్గా ఉన్నాయి. ఎలాంటి ల్యాబొరేటరీకి సంబంధించిన ఎక్విప్మెంట్ కావచ్చు, మిగతా కెమికల్ ల్యాబ్ కావచ్చు, ఎలాంటి ప్రమాదం జరగలేదు. అవన్నీ కూడా సేఫ్గా ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు కేసులకు సంబంధించిన సీజ్డ్ ప్రాపర్టీ ఏ కేసులకు సంబంధించింది ఇప్పుడు కీలకంగా ఉండే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించిన సీజ్డ్ ప్రాపర్టీ అంటే చాలా కేసులు, సెన్సేషనల్ కేసులు ఈ మధ్యకాలంలో నమోదయ్యాయి. కాబట్టి వాటికి సంబంధించి పూర్తిగా ఆ కేసులకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే హార్డ్ డిస్క్లు కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, రకరకాల ఫైల్స్ కావచ్చు, అవన్నీ కూడా పూర్తిగా దానికి సంబంధించి ఇప్పుడు కాలిపోయాయి. కాబట్టి అవి మళ్ళీ కేసులో ఏ విధంగా ఉపయోగపడతాయి, ఒకవేళ ధ్వంసమైనటువంటి పూర్తిగా ఆధారాలన్నిటిని కూడా అంటే మళ్ళీ తిరిగి రీట్రీవ్ చేయొచ్చా లేదా అనే దానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది. ఇన్వెస్టిగేషన్లోనే బయట అన్ని విషయాలు కూడా తెలిసే అవకాశం ఉంది. దాదాపు 10 తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్కి సమాచారం రావడంతో ఇమీడియట్గా ఇక్కడికి ఫైర్ సిబ్బందితో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకొని వచ్చారు. ప్రస్తుతం దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తేనే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఒకే రూమ్లో మంటలు చెలరేగడానికి కారణం ఏంటి, అందులో సీజ్డ్ ప్రాపర్టీ అంటే హార్డ్ డిస్క్లు కావచ్చు, కేసులకు సంబంధించిన అనేక
అనేక ప్రాపర్టీస్ సీజ్ చేస్తూ ఉంటారు. ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి వాటిలో ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ డివైస్ లో ఉన్నటువంటి సమాచారం కావచ్చు, ఇదంతా కూడా రీట్రీవ్ చేయడం కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ లోనే జరుగుతుంది. కాబట్టి గతంలో అనేక సెన్సేషనల్ కేసులలో ఉన్నటువంటి ఆధారాలు ఏమైనా తగలబడ్డాయనే దానికి సంబంధించి ఇంకైతే పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి ఫోరెన్సిక్ సంబంధించిన అధికారులు, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి సంబంధించిన అధికారులు ఒక స్పష్టత ఇస్తే దీనిపైన ఏ కేసులకు సంబంధించిన ఆధారాలు ఇక్కడ ధ్వంసమయ్యాయి, ఇప్పుడు అగ్నిలో కాలిపోయాయి అనే దానికి సంబంధించి మాట్లాడితేనే తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. మరికొద్ది సేపట్లోనే ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన అధికారులు కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఫైల్ ఏమన్నా మెయింటైన్ చేస్తే ఆ రూమ్లో ఉన్నటువంటి సీజ్డ్ ప్రాపర్టీ ఏంటి, దానికి సంబంధించి ఏ ప్రాపర్టీ అక్కడ కాలిపోవడం జరిగింది, అవి ఏ కేసులకు సంబంధించి ఉన్నాయనే దానికి సంబంధించి వీళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది. కాబట్టి ఆ లిస్టుకు సంబంధించే ప్రస్తుతం అధికారులు పూర్తిగా దీనికి సంబంధించి వాటన్నిటిని కూడా మళ్ళీ ఒకవేళ కేసులకి ఎవిడెన్స్ కాబట్టి వాటన్నిటిని కూడా ఎలా రీట్రీవ్ చేయాలి, కాలిపోయిన హార్డ్ డిస్క్లు కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ కావచ్చు, మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా సీజ్ చేసినటువంటి ఆధారాలన్నిటిని కూడా కాలిపోయాయని చెప్పేసి ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్లోనే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దీనిపైన అనేక అనుమానాలు ఉన్నాయి కాబట్టి అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. సురేష్, మొన్న నాంపల్లిలో జరిగిన ఘోరమైన ఘటన మనందరికీ తెలిసిన విషయమే. అది మరొక ముందే మళ్ళీ ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్లో జరిగిన ఈ ఫైర్ యాక్సిడెంట్, వరుస ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో దాన్ని ఎలా చూడొచ్చు అని ప్రధానంగా ఇతర ప్రైవేట్ సంస్థల్ని హైడ్రా అధికారులు తనిఖీలు చేసి ఫైర్ సేఫ్టీ పాటించకపోతే వాటిని సీజ్ చేసిన ఘటనలు కూడా మనం చూసాం. ఇప్పుడు మరి ప్రభుత్వ కార్యాలయంలోనే ఎందుకు ఆ తనిఖీలు అనేది కొనసాగించలేదు, ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది ప్రధాన ప్రశ్న. మరి అధికారుల నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది? అంటే కేవలం G+2 బిల్డింగే మనం చూడొచ్చు. ఇదంతా ఈ G+2 బిల్డింగ్లోనే పూర్తిగా ఫైర్ సేఫ్టీ నామ్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ ఆ మంటలు కంట్రోల్ కాకపోవడంతోనే ఏదైతే ఫైర్ డిపార్ట్మెంట్ ఉందో ఫైర్ డిపార్ట్మెంట్కి సమాచారం ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే కేవలం ఒక రూమ్లో మాత్రమే మంటలు చెలరేగి అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్కులు కావచ్చు, కంప్యూటర్స్, మిగతా ఎక్విప్మెంట్ అంతా కూడా కాలిపోయాయి. కాబట్టి వాటన్నిటికీ సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు చెప్తేనే తెలుస్తుందని చెప్తున్నారు. కాబట్టి అసలు అక్కడ ఏమున్నాయి, ఏ కేసులో అవి సీజ్ చేశారు, వాటికి సంబంధించిన వివరాలు అన్నిటిని కూడా వారిని అడిగి తెలుసుకున్న తర్వాతే తెలుస్తుందని చెప్పేసి కూడా ప్రస్తుతం చెప్తున్నారు. ఎందుకంటే ఫైర్ డిపార్ట్మెంట్ ముందు మంటల్ని అదుపులోకి తీసుకువచ్చి మిగతా ఫ్లోర్కి ఆ మంటలు వ్యాపించకుండా ప్రయత్నం చేశారు. పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయని చెప్తున్నారు. కాబట్టి దాంట్లో ఇప్పుడు ఆ రూమ్లో ఉన్నటువంటి ఆధారాలన్నిటిని కూడా ఏదైనా లిస్ట్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా అవి ఎక్కడెక్కడి నుంచి సేకరించారు, ఏ కేసులకు సంబంధించిన హార్డ్ డిస్కులు కావచ్చు, వాటిలో ఉన్నటువంటి కంప్యూటర్స్, మొత్తం డేటా అనాలిసిస్కి సంబంధించిన హార్డ్ డిస్క్స్ అంటే చాలా పదుల సంఖ్యలో కాదు, చాలా ఉన్నాయి, రూమ్ నిండా ఉన్నాయి అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి వాటికి సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా ఇప్పుడు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. కాబట్టి అందులో ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, ఏ కేసులో ఉన్నాయి అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా మంటలు అదుపులో కంట్రోల్ అయిపోయినాయి. కాబట్టి మరికొద్దిసేపటి లోపలికి వెళ్ళి ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులని ప్రశ్నించిన తర్వాతే విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు కూడా ఈ ఘటన పైన కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. హై సెక్యూరిటీ జోన్లో ఉండే ఫోరెన్సిక్ ల్యాబ్లో ఒక్కసారిగా అంటే ఉదయం 10 గంటల తర్వాత మంటలు చెలరేగడం, అది సీజుడ్ ప్రాపర్టీ ఉన్నటువంటి రూమ్లోనే మంటలు చెలరేగడంతో అనేక అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దీనిపైన అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది. క్లూస్ టీమ్ కూడా ఇక్కడికి వచ్చి ఆధారాలన్నీ కూడా సేకరిస్తున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఏ విధంగా మంటలు అంటుకున్నాయి, ఆ ఒక్క రూమ్లోనే మంటలు వ్యాపించడానికి గల కారణాలు ఏంటి, అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది. కేవలం 2 ఫ్లోర్లు ఉంది, చుట్టూ కూడా ఫైర్ ఇంజన్ తిరిగేంత స్పేస్ కూడా ఉంది, ఫైర్ నామ్స్ కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు ప్రయత్నం చేశారు, అప్పటికే పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ పరికరాలు అవన్నీ సీజ్ చేసిన మెటీరియల్ ఆ రూమ్ నిండా ఉండడంతోనే అవన్నీ ఒకదానికొకటి అంటుకొని మంటలన్నీ త్వరగా వ్యాపించి ఆ రూమ్ అంతా కూడా వ్యాపించాయి. ఆ తర్వాత స్మోక్ అంతా ఎక్కువగా వ్యాపించడంతో ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి మిగతా ఫ్లోర్కి కూడా పొగలు వెళ్ళాయి కానీ మంటలు రాలేదు. పూర్తిగా ప్రస్తుతం అయితే ల్యాబ్ ఎక్విప్మెంట్కి అయితే ఎలాంటి హాని జరగలేదు, అదంతా కూడా సేఫ్గా ఉంది. కెమికల్ ల్యాబ్ కూడా 2nd ఫ్లోర్లో ఉంటుంది, ఆ కెమికల్ ల్యాబ్ కూడా ఎలాంటి ఫైర్ జరగలేదు. కాబట్టి కేవలం 1st ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక పెద్ద రూమ్లో సీజ్డ్ ప్రాపర్టీకి సంబంధించిన రూమ్లోనే ఫైర్ అయింది. అదంతా కూడా ఇప్పుడు కంట్రోల్ అయింది. కాబట్టి ఇక పోలీసులు కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తేనే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది.
సురేష్, ప్రధానంగా షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. అంత పెద్ద ప్రభుత్వ కార్యాలయంలో అంత పెద్ద కేసులు కానీ, పలు కీలక డాక్యుమెంట్స్ ఉన్నాయి కానీ, పలు ఆధారాలు ఉండడం అక్కడ చూస్తున్నాం. మరి ఇటువంటి కార్యాలయంలో ముందుగానే ఎందుకు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోలేదు? అసలు షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఉండడానికి కావాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ ముందే తీసుకుని ఉండాలి కదా అనేదే ప్రధాన ప్రశ్న. మరి అధికారులు ఏం చెప్తున్నారు దానికి? ఏదైతే మనం అనుకుంటున్నాం అగ్ని ప్రమాదం జరిగింది, అనేకమైన కీలక డాక్యుమెంట్స్ అనేవి దగ్ధం అయిపోయినాయి, దీనికి కారణం షార్ట్ సర్క్యూట్. అక్కడ వరకు బాగానే ఉంది కానీ అసలు అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది కదా, మరి దానికి ఎటువంటి సమాధానం చెప్తున్నారు అనుకోవచ్చు? అంటే ఇప్పుడు ప్రమాదం జరిగింది కాబట్టి ఆ ప్రమాదం జరిగిన తర్వాత దీనికి గల కారణాలన్నిటిపైన కూడా ఇన్వెస్టిగేషన్లోనే తెలిసే అవకాశం ఉంది. ఫైర్ నామ్స్ ఉన్నాయని చెప్తున్నారు. అందులో పెద్ద ఎత్తున స్టాక్ ఉంది కాబట్టే మంటల్ని అక్కడ ఉన్నవారు కంట్రోల్ చేయలేకపోవడం, వెంటనే మంటలు ఒకదానికొకటి అంటుకొని వ్యాపించడంతో అదంతా రూమ్ అంతా కూడా మొత్తం సీజ్డ్ ప్రాపర్టీ ఉన్నటువంటి ఏవైతే ఎక్విప్మెంట్ ఉన్నాయో అన్నీ కూడా కాలిపోయే క్షణాల్లోనే అని చెప్పి చెప్తున్నారు. ఎలక్ట్రిక్ ప్రమాదం అంటే షార్ట్ సర్క్యూట్ ద్వారా ప్రమాదం జరిగిందా లేకుంటే ఎలా జరిగిందా అనే దానికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. అన్ని ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే బిల్డింగ్ కూడా చాలా స్పేస్గా ఉంటుంది. ఇది ఎక్కడ కూడా పక్కన వేరే బిల్డింగ్స్ కూడా లేవు. పక్కన నాంపల్లి పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఎప్పుడు భద్రత నడమ ఉండే ఫోరెన్సిక్ ల్యాబ్లో ఎలా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనే దానికి సంబంధించి దర్యాప్తులోనే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఎలాంటి కాలిపోలేదు, కానీ సీజ్డ్ కేసులో కీలకమైనటువంటి ఆధారాలు, వాటి ద్వారా తెలుసుకోవాల్సిన సమాచారం, ఎలక్ట్రానిక్ పరికరాలు అయితే వాటన్నిటిని కూడా ఎనాలిసిస్ చేసి ఒకవేళ డిలీట్ చేస్తే మళ్ళీ రీట్రీవ్ చేయడం, ఇవన్నీ కూడా ఇక్కడే చేస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయి కాబట్టి అవన్నీ కూడా కేసులో మళ్ళీ ఎలా ఆధారాలుగా చూపిస్తారు, వాటన్నిటిని ఎలా రికవరీ చేస్తారు, ఒకవేళ వాటన్నిటిని స్టోరేజ్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారాన్ని సేకరించిన తర్వాత సీజ్ చేసినటువంటి ప్రాపర్టీస్ అన్నీ అక్కడ పెట్టారా, లేదంటే ఎందుకు ఆ రూమ్లోనే అన్నీ ఒకే చోట పెట్టారనే దానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం లోపల ఉన్నతాధికారులు అంతా కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వారందరూ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన సిబ్బంది కూడా అందరు లోపలికి వెళ్ళి అక్కడ ఏమేం కాలిపోయాయి, ఎంతవరకు డ్యామేజ్ జరిగింది, వాటన్నిటిని కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. కాబట్టి పూర్తిగా వేడి తగ్గిపోయిన తర్వాతే వీటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్లోనే అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే ఫైర్ అంతా కూడా కంట్రోల్ అయిపోయింది, ఎక్కడ కూడా మళ్ళీ మంటలు వ్యాపించలేదు. కాబట్టి ఇక అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీని అంతా కూడా సీజ్ చేసి ఏ డాక్యుమెంట్స్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, హార్డ్ డిస్కులు కావచ్చు, ఏ కేసులకు సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాతే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు ఎన్ని కాలిపోయాయి, కంప్యూటర్స్ ఎన్ని కాలిపోయాయి, అవన్నీ కూడా ఏ కేసు 3 కమిషనరేట్లకు సంబంధించిన అంటే కేసులకు సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తుంటారు. కాబట్టి వాటన్నిటికి సంబంధించి ఏవైనా పూర్తిగా మిస్ అయితే వాటిని అంతా తిరిగి మళ్ళీ ఎలా రీట్రీవ్ చేయాలనే దానికి సంబంధించి కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులను అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే అనేక అనుమానాలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్లోనే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అనేక కేసులు సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి కొంత సమాచారాన్ని కూడా రీట్రీవ్ చేసింది కూడా ఇక్కడే అని చెప్తున్నారు. కాబట్టి అవన్నీ కూడా సీజ్డ్ ప్రాపర్టీ అంతా ఇక్కడే ఉంటుంది. కాబట్టి అదంతా అగ్నికి ఆహుతి అయిందా, లేదంటే అవన్నీ సేఫ్గా ఉన్నాయా, వీటన్నిటిపైన ఒక ప్రకటన విడుదల చేస్తేనే అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. అప్పటి వరకు అనేక సెన్సేషనల్ కేసులు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చాలా కేసులకు సంబంధించి కూడా క్లిష్టమైన కేసులను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా సేకరించిన ఆధారాలతోనే ఛేదించడం జరిగింది. కాబట్టి ఆ కేసులకు సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా, వాటన్నిటికి సంబంధించి పూర్తిగా అయితే లోపల పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం ఆ స్టోర్ రూమ్ ఏదైతే రూమ్ ఉందో ఒకే రూమ్లో మంటలు చెలరేగి ఆ తర్వాత పొగ అంతా వ్యాపించింది, కానీ మంటలు ఆ రూమ్కే పరిమితమై పూర్తిగా కంట్రోల్ చేశామని చెప్పేసి కూడా ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు మంటలు కంట్రోల్ అయ్యాయి కాబట్టి ఇక పోలీసులు తమ కేసుని దర్యాప్తుకు సంబంధించి పూర్తిగా అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తుంది. రైట్ సురేష్, అయితే ఇప్పటికే మంటలు అదుపులోకి రావడం మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి అధికారులు ఎవరైనా స్పందించే అవకాశం ఉందా? ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కానీ ఈ ఘటనకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా అనుకోవచ్చు? ఖచ్చితంగా ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన
అథెంటిక్ అధికారి మాత్రం సాయంత్రం మాట్లాడే అవకాశం ఉంటుంది. ఏం కాలిపోయాయి, ఎంతవరకు డ్యామేజ్ జరిగింది, ఫోరెన్సిక్ ల్యాబ్లో ఆ రూమ్లో ఉన్నటువంటి పరికరాలు ఏంటి, వాటన్నిటికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు పూర్తిగా ఇప్పుడు అంతా హడావుడిలో ఉన్నారు కాబట్టి మరికొద్ది సేపట్లో ఇదంతా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మొత్తం ఆ రూమ్ను పరిశీలించి ఏవేవి కాలిపోయాయి, ఎంతవరకు పనికొస్తాయి ఉన్న ఆధారాలు, వాటన్నిటికి సంబంధించిన వివరాలు తెలుసుకున్న తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఒక ప్రెస్ నోట్ కానీ పూర్తిగా మాట్లాడే అవకాశం కనబడుతుంది. కాబట్టి సాయంత్రం పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంటుంది. చాలా కేసులకు సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా సీజ్ చేశారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు అక్కడ కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు కేసుకు కావాల్సినటువంటి ఆధారాలన్నిటిని కూడా సీజ్ చేసిన తర్వాత అవి ఫోరెన్సిక్ ల్యాబ్కే పంపిస్తారు. వాటిలో ఉన్నటువంటి సమాచారం కేసుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆ విధంగా మొత్తం ఎనాలిసిస్ అంతా కూడా ఫోరెన్సిక్ ల్యాబ్లోనే చేసి అవన్నీ కోర్టుకి సబ్మిట్ చేస్తారు ఇక్కడ నుండి వచ్చే రిపోర్టు. కాబట్టి వాటన్నిటిలో ఎంతవరకు డ్యామేజ్ అయ్యాయి, ఇవన్నీ తిరిగి మళ్ళీ రీట్రీవ్ చేయొచ్చా లేదా అనే దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఫోరెన్సిక్ అధికారులు మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి వారు చెప్పిన తర్వాతే అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఎంతవరకు ఎన్ని హార్డ్ డిస్క్లు డ్యామేజ్ అయ్యాయి, ఎంతవరకు లోపల మంటలు చెలరేగి ఇంకా వేరే ప్రాపర్టీ ఏమైనా డ్యామేజ్ అయిందనే దానికి సంబంధించి వాళ్ళు ప్రెస్ నోట్ కానీ మీడియాతో మాట్లాడితేనే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే కొన్ని సెన్సేషనల్ కేసులకు సంబంధించిన ఆధారాలు కూడా సీజ్డ్ ప్రాపర్టీ అక్కడే ఉందని చెప్తున్నారు. కాబట్టి వారు మాటల్లో చెప్తేనే అన్ని ఏ కేసుకు సంబంధించిన సీజ్డ్ ప్రాపర్టీ ఎక్కడ ఉంది, ఎంతవరకు అవన్నీ నష్టం జరిగాయి అనే దానికి సంబంధించి వారు మాట్లాడితేనే తెలిసే అవకాశం ఉంది. కాబట్టి సాయంత్రం ఫోరెన్సిక్ అధికారులు ఒక ప్రెస్ నోట్ కానీ మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.